ముందుగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే యుద్ధభూమిలో వీరమరణం పొందినటువంటి వీర జవాన్లందరికీ నాకు ఘననివ్వాలి. నా పేరు రాజశేఖర రెడ్డి ఫ్రమ్ అగ్రహారం. నేను బెంగళూరు విల్లాస్ మెయింటెనెన్స్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈసీ హాస్టల్ వాళ్ళందరూ ఈరోజు రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయ్యారు, అలాగే గ్రూప్లో కూడా బాగా మంచి సపోర్ట్ చేశారు. మధు అందరూ బాగా యాక్టివ్ చేశాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మిస్ అయినాం. చాలా మంది రిటర్న్ డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం లాస్ట్ టైం కూడా రాలేదు. ఆర్మీ జాబ్ వచ్చింది, వేరే ఇంత ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మిస్ అయ్యింది. ఇప్పుడు రావాలని చెప్పేసి 2-3 డేస్ ముందు కూడా వాళ్ళు లీవ్ పెట్టుకొని వచ్చి చాలా మంది ఉన్నారు. కానీ సడన్లీ తప్పలేదు, వెళ్ళారు. పాపం వాళ్ళు మిస్ అయినాం అనుకుంటున్నాం. ఆఫ్టర్ 2 months తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుందాం వాళ్ళ తరఫున. అందరూ నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ విషయంలో మాత్రం ఇదే కోఆర్డినేషన్ చూపించి ఒక సర్వీస్ ఓరియంటెడ్ విషయంలో కావచ్చు, వేరే విషయంలో ఏ విషయంలో కావచ్చు, మీ అందరూ సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా గురువులందరికీ నమస్కారాలు. అండ్ నేను బెంగళూరులో వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్యాబ్జియోని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యన్ సార్ని ఒకే ఒక విషయం చెప్పాలా. సార్ మీ ముగ్గురు రామకృష్ణాలు ఉంటుంటివి, అయినా కానీ మా పేరెంట్స్ నేమ్తో సహా సార్ రామకృష్ణ 1, 2, 3 విత్ పేరెంట్స్ నేమ్ ఎవ్రీ టైం అలానే చెప్తున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఒక మెంబర్ ఇక్కడ మిస్ అయినాడు, రామకృష్ణ అనే మా ఫ్రెండ్. అది కొద్దిగా బాధనే. ఓకే, ఇంకో విషయం ఏమంటే రంగస్వామి సార్ ఎప్పుడన్నా క్లాస్లోకి రాని నేను క్లాస్లో ఉండే 4-5 మెంబర్స్ ఆయన లెసన్ చెప్తున్నా కానీ మేము నోట్ చేసుకునేది మాటకు ఎన్నిసార్లు చెప్తున్నాడు సార్ అని చెప్తూనే ఉంటున్నాడు రంగస్వామి సార్. అది ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉపాధ్యాయులకు నాయకు నమస్కారములు. నేను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ డి విజయ్ కుమార్. ఇక్కడికి చాలామంది నా మిత్రులు కూడా మొత్తం ఇండియన్ ఆర్మీలో రీకాల్ రావడం వల్ల వాపస్ ట్రైన్లు ఫ్లైట్లు పట్టుకొని వెళ్ళడం జరిగింది. నేను అనుకున్నంత వరకు చాలామంది ఉంటారనుకున్న అగ్రహారం, అడ్డిగేర, ఇంకా బీచ్ హాస్టల్లో ఎంతమంది జాబ్లు కొట్టారో తెలుసు మిలిటరీ పరంగా. వాళ్ళు కూడా మిస్ అయినారు అనుకుంటున్నాను. కానీ ఇచ్చేసినటువంటి నా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వేదిక నిర్వహించిన గురువులందరికీ నమస్కారాలు. నా పేరు మహబూబ్ బాషా, నేను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తాను. థ్యాంక్ యూ. ప్రకారం పిలిచమంటారా? వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా పేరు కిరణ్ పాషా, సీనియర్ మేనేజర్ కెనరా బ్యాంక్లో పనిచేస్తున్నాను. My name is Pratap Kumar. I am working with Steel Carton as supervisor. హలో, నా పేరు గోవర్ధన్, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, పులివెందుల జాబ్. వేదిక అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం. బిజినెస్ రన్ చేస్తున్నాను. ఆథరైజ్ డీలర్ ఏషియన్ పెయింట్స్ అండ్ బిర్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మహీంద్రా ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నా. ప్రజెంట్ వచ్చేసి ఆదోన్లో ఉంటున్నా. ఓకేనా రమ్మా? నా పేరు నరేంద్ర, నేను ఎంబీ మొబైల్స్ అని మొబైల్ షాప్ రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్. మన క్లాస్ ఫస్ట్ 502. యాక్చువల్ సునీల్ చెప్పింది తప్పు, 502 కాదు, 509. సో ఇక్కడ మనం ఈ రోజుని గుర్తు చేసుకుంటే, నేను 8th క్లాస్లో మనకు గుర్తుందో లేదో, మన క్లాస్లో మా లాస్ట్లో ఉండేది. అప్పుడు బాయ్స్ జెంట్స్ అందరూ కలిసినప్పుడు చాలా మంది 180 మెంబర్స్ ఉండేవాళ్ళు. వాడు ఎప్పుడన్నా బయటకు వచ్చి పాస్ పోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే దొబ్బేసేవాళ్ళు పక్కకి. లేదంటే ఎవరైనా గుండు చేపించుకొని వస్తే టపా 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 కొట్టేవాళ్ళు. వాళ్ళ గురించి ఎవడు కొట్టేవో తెలియదు. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత సైకిల్ వేసుకొస్తే సైకిల్ పంచర్ చేసేవాళ్ళు. ఆ రోజులు మళ్ళీ తర్వాత ఫుట్బాల్ ఆడిన మ్యాచ్లు రోజులు, మళ్ళీ తర్వాత ఇంకా గుర్తు చేసుకుంటుంటే చాలా మెమరీస్ ఉన్నాయి. చెప్తే ఈ రోజు సరిపోలేదు మరి. యాక్చువల్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చాలా మంది వచ్చారు ఈసారి. వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆ రోజులు గుర్తు చేసుకుంటుంటే ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా మేము పోయి క్రికెట్ ఆడేవాళ్ళం. అప్పుడు అసలు ఏమీ అంటే పాపం పుణ్యం ప్రపంచ జ్ఞానం ఏమీ తెలియని భారం. అప్పుడు ఇంటి దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్కి వచ్చిన రోజు అన్నీ మర్చిపోయేవాళ్ళం. అన్నీ మర్చిపోయి బాగా ఆడుకునే వాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళము, చదువుకునే వాళ్ళం. ఇంకా చాలా చెప్పొచ్చు. క్యారెట్లు కట్టుకుని ఎక్కడెక్కడో తినేవాళ్ళం. సాయిబాబు గుడి దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, మళ్ళీ తర్వాత ఇక్కడ స్కూల్ దగ్గర తినేవాళ్ళం.
మళ్ళీ తర్వాత మీకు ఒకరోజు అక్కడ బయట సాయిబాబా గుడి దగ్గర బోరే కొడుతుండేవాడు కొట్టగా నిలబొట్టాడు నారాజు. అప్పుడు భయపడుకుంటూ ఇంటికి వెళ్ళడము, అగ్రహారం మధ్యకి ఫుట్బాల్ మ్యాచ్ జరగడము, రైవలరీస్ ఇక్కడ ఎడవని అరుస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు స్ట్రెంత్ తక్కువ ఉండేది, మరి ఎందుకో వీళ్ళు డామినేట్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. వాటి తర్వాత 10th క్లాస్కి వచ్చేపాటికి అప్పటికి ఫుట్బాల్ అంతా తగ్గిపోయి క్రికెట్ ట్రెండ్ వచ్చింది అనమాట. క్రికెట్ ట్రెండ్ వస్తే మనకి అప్పటికున్న స్తోమతకి ప్యాడ్ తీసుకొని చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్ తీసుకొని సంబాల్ దగ్గర ఆడుకోవడం అనమాట. ఫుట్బాల్ రబ్బర్ బాల్ ఆడుతూ ఉండే, ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఎప్పుడు ఆడలేదు మనం. సో ఆ రోజులని గుర్తు చేసుకుంటా ఉండే, అసలు అవన్నీ తిరిగి రాని రోజులు. సో ఇదంతా ఇలా మనం కలిసి మన మెమరీస్ అన్ని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పినట్టు నా పేరు వెంకట తిమ్మారెడ్డి, నేను అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం సత్యనారాయణ గుర్తు పెట్టుకుంటే 9th క్లాస్లో ఎవరినో భాస్కర్ అనేవాడిని కొడితే వాడు ఎస్ఎఫ్ పైన తీసుకొచ్చాడు అనమాట. సార్ బాబు ఒకే డైలాగ్ చెప్పాడు, మిమ్మల్ని కొట్టకూడదు తిట్టకూడదు కానీ మీకు చదువు చెప్పాలి. ఎట్లా? సో వాటి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. మీ వల్ల ఉన్నాము. థ్యాంక్ యూ అన్నాడు. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళ మన ఫ్రెండ్స్ అందరికీ, మన సార్లకి అందరికీ నా హృదయ జరిగినప్పుడు నేను రాలేకపోయాను. ఆ మూమెంట్ నేను తెలుసుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా అనిపించింది, నేను ఎందుకు అప్పుడు వెళ్ళలేదని. అందుకే ఈసారి మిస్ కాకూడదని చెప్పి ఎలాగైనా సరే ఇక్కడ వచ్చేసాను. మీ అందరినీ ఒకసారి చూసినందుకు, కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన సార్ రామచంద్ర సార్ కానీ నాకు చాలా బాగా గుర్తున్నారు. సత్యనారాయణ సార్ కానీ, రంగస్వామి సార్ కానీ, మీ అనుభవాలు, మీ స్పీచింగ్ మాకు చాలా గుర్తుందని సార్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మీ ఈ విషయాలైనా కానీ చాలా మటుకు ఈ హెల్పింగ్ అనేది చేస్తే ఒకరికి ఇంకొక రకంగా గుర్తుంటుంది. చేసినా చేయకపోయినా ఫ్రెండ్స్ హెల్ప్ చేసినంత మాత్రాన గుడ్ ఫ్రెండ్ కాదు, చేయకపోయినంత మాత్రాన బ్యాడ్ ఫ్రెండ్ కాదు. ఎప్పుడూ ఫ్రెండే, ఎప్పుడైనా కానీ ఫ్రెండ్ని మాత్రం ఒక రకంగా చూడొద్దండి. చేసినా, హెల్ప్ చేసినా, చేయకపోయినా ఫ్రెండ్గా గుర్తు తీసుకోండి. మీ అందరికీ ఈ అవకాశం చాలా థ్యాంక్స్. చేశాను. నెక్స్ట్ ఆడ 6th 7th ఎవరు నవీన్ అని నన్ను క్లాస్ లీడర్గా పెట్టేవాడు సార్ ఎప్పుడైనా. ఎందుకంటే సారు దేవేంద్రబాబు సారు బుక్ సింబల్ వేయించేవాడు. ఎందుకంటే లెక్కల్లో కానీ హిందీ సిస్టర్ కూడా మొహమ్మద్ అలీ సార్ కూడా బుక్ సింబల్ ఏదైనా కానీ తప్పు చెప్తే బుక్ సింబల్ అందరితో వేయించేవాడు అనమాట. అంటే గురువులు ఇప్పుడు చెప్పిన, అంటే వాళ్ళు చెప్పిన విద్యాబుద్ధులే ఇప్పుడు నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. పద్మావతి నర్సింగ్ కాలేజ్లో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. 5 years. మహారాష్ట్రలో కూడా ఒక 8 years స్టాఫ్ నర్స్గా పనిచేశాను నేను. ఇక్కడే మన మధ్యకర్లోనూ క్లినిక్ కూడా ఓపెన్ చేశాను. మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఫ్రీగా చూడబడతాయి. నెక్స్ట్ ఏదైనా కానీ సజెషన్ ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ అంటే హెల్ప్ ఇంతకుముందే చెప్పిన ఎరిస్వామి గారు చెప్పినాడు. ఎందుకంటే హెల్ప్ చేస్తేనే ఫ్రెండ్స్ కాదు, ఆయన చెప్పింది ఖచ్చితంగా అది నిజము. అంటే హెల్ప్ చేస్తేనే ఫ్రెండ్స్ అనేది కాదు మనం చనిపోయేంత వరకు ఫ్రెండ్షిప్ అనేది మన మనోభావాల్ని, నెక్స్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్, అంటే మనం ఎవరికి చెప్పుకోవాలన్న విషయాలు కొన్ని ఫ్రెండ్స్ మాత్రమే చెప్తాం. ఎందుకంటే వాడు ఎంత దూరం ఉంటుంది ఎందుకు చెప్తామంటే వాడు ఫ్రెండ్స్, చిన్ననాటి ఫ్రెండ్స్ కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్తాను. అందుకే ఫ్రెండ్షిప్ని అంటే ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా చేయడానికి మన ఫ్రెండ్స్ భాస్కర్ కానీ, నెక్స్ట్ రాణి కానీ, నెక్స్ట్ మన సద్దాం కానీ బాగా ప్రయత్నించారు. ఎందుకంటే ఎప్పటి నుండో కష్టపడుతున్నారు, గ్రూప్లో కొట్లాడడం జరుగుతుంది. అయినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు చేయాలా, మనం కలవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. ఇదే విధంగా జరగాలని ముందు కూడా నెక్స్ట్ మీరు కూడా బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లు అస్సెన్ సార్. థ్యాంక్ యూ. నేను జనరల్గా క్లాస్ రూమ్లో కానీ ఎక్కువ గ్రౌండ్లోనా, రెడ్డల్ వాందర్లోనా, మద్దమ్గుంట్లోనా అయితే ఇందాక తిమ్మారెడ్డి చెప్పినట్టు అగ్రాంతోనో మాతోనే ఫుట్బాల్ టీం మ్యాచ్ ఎక్కువ జరిగేది. మామూలుగా ఇప్పుడు వచ్చేసి ఆదివారం అయితే క్రికెట్ పట్టుకొని వచ్చేటోళ్ళు. అప్పుడు వచ్చేసి మేము ఆదివారం అంటే రబ్బర్ బాల్ తీసుకొని వచ్చి గ్రౌండ్లో ఆడుకుంటూ కొట్లాడుకుంటూ గాయాలు లేకుండా ఇంటికి పోని రోజు అంటూ ఒకటి కూడా లేదు, కాళ్ళు ఎరగొట్టుకుంటూ ఇదే విధంగా
ప్రజెంట్ వచ్చేసి నేను శ్రీరామ్ ఫైనాన్స్లోన డివిజనల్ మేనేజర్గా పనిచేస్తున్నా ఆనందపూర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రమేష్ ఆర్టీసీ. నా పేరు రమేష్. నేను ఏపీఎస్ఆర్టీసీలో మెకానిక్గా పనిచేస్తున్నాను, పతికొండ డిపో. గురువులకు నమస్కారం. ఏ మధుసూదన్, నేను ఆర్టీసీలో పనిచేస్తున్నాను, ఏపీఎస్ఆర్టీసీలో. వేదిక మీద ఉన్న గురువులకి నా పాదాలకు వందనాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను ఫస్ట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు అనుకున్నా నన్ను గుర్తుపడతారా లేకపోతే నేను వాళ్ళు గుర్తుపడతానా లేదా అనుకున్నాను. కానీ గేట్ దాటగానే చాలామంది ఫ్రెండ్స్ చాలా ఇన్ని రోజులు చాలా ఫంక్షన్స్కి చాలా పెళ్ళిళ్ళకి అటెండ్ అయినా కానీ ఈ ఫంక్షన్ మాత్రం నాకు చాలా చాలా అంటే కోట్లు ఉన్నా కానీ సంపాదించలేనంత ఆనందంగా అనిపించింది. ఒక్కొరు ఒక్కో రకంగా 20 years తర్వాత వాళ్ళు చూడగానే నాకు కానీ చాలా హ్యాపీగా అనిపించింది. హ్యాపీ అనేది చిన్న విషయం, అది ఇంకా మోర్ దాన్ హ్యాపీ. అలాగే నా గురించి చెప్పుకుంటాను. నేను బి సెక్షన్, నా పేరు బత్తిని దేవేంద్ర. నేను ప్రెసెంట్గా కెనరా బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, అనంతపూర్లో వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్గా. అలాగే అందరూ సైలెంట్గా ఉన్నారు. అలాగే ఇక్కడ మెమొరీస్ ఏంటంటే చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు స్కూల్కి రావడం, ఇంటర్వెల్లో ఇక్కడ గూర్నూలు అయితే నేను బొటానీలు అవన్నీ కొనుక్కుంటూ ఉంటాం, తింటూ ఉంటాం, షేర్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఆ మెమొరీస్. తర్వాత మన విజయ్ అయితేనేమి చాలా అల్లరి చేసేవాడు విజయ్, రైల్వే ఎంప్లాయీ విజయ్. ఆ మెమొరీస్ అయితే చాలా గుర్తున్నాయి. మేము 7th క్లాస్లో ఉన్నప్పుడు వెంకట్ తిమ్మప్ప సార్ ఒకరు ఉండేవారు, సీనియర్ అనమాట. అతని వెనకాలకి వెళ్ళి తను ఇమిటేట్ చేసేవాడు. ఆ మూమెంట్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను. చాలా అందరూ ఫ్రెండ్స్గా ఎంజాయ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఓకే, బాయ్. నమస్కారం, నా పేరు మహేష్. నేను ప్రైవేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ అంటే చెప్పడానికి కూడా ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి ఉపాధ్యాయులు అందు నా తోటి స్నేహితులు అందరికీ నా పాదాలు వందనాలు. అయితే నా పేరు విజయ్ కుమార్. నేను 2008లోనే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ పోస్టులో జాబ్ తెచ్చుకున్నాను. అదేంటప్పుడు హెడ్ కానిస్టేబుల్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. అయితే నాకు 3 days బ్యాకే కొన్ని నెట్ వచ్చింది, కాల్ కూడా వచ్చింది, రీకారమని చెప్పేసి. కానీ ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్లో కంపల్సరీ అంటే అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఆగాను. అయితే ఈ ఫంక్షన్ని ముగించుకున్న తర్వాత నేను ఈరోజు నైటే వెళ్ళిపోతున్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలిసినందుకు, ప్రతి ఒక్కరితో ఇలాంటి సంతోషాన్ని పట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ మీతో కలుస్తానో కలవలేను నాకు తెలియదు అసలు. అందుకనేసి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నన్ను కొంతమంది గుర్తుపట్టచ్చు, గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది చేంజ్ అయిపోయారు. నేను కూడా చాలామందిని మిస్ అవుతున్నాను, అండ్ గుర్తుపట్టలేను కూడా. సరే, ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్రజెంట్ నేను మన క్లాస్మేట్ మమతానే పెళ్లి చేసుకున్నాను. ఒకటే క్లాస్మేట్ ఇక్కడే మా దగ్గర. థ్యాంక్ యూ. అందరి తోటి విద్యార్థులు కలిసినందుకు ధన్యవాదాలు. పేరు బిఎస్ వర్గం. నేను రైల్వే కాంట్రాక్ట్ మేనేజర్. మాది అగ్రారం బ్యాట్స్మెన్. ఈ గ్రౌండ్ ఫుట్బాల్ ఆడతాం కదా, అగ్రారం పోటీ ఉండేది. వీళ్ళు చేసి ఫుల్ వాళ్ళ కాలు కూడా ఇరిపోయింది. అశోక్ రాజు చిన్నప్పుడు మా బ్యాచ్లో. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీ నేర్పించినటువంటి ఈ బోధ ఈరోజు మీకు అందరం కలిపిందంటే మీ యొక్క బోధే సార్. అందరికీ ఒక విధంగా ఏర్పడినారు. ఫలానా ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ గురువులకి మా పాదాభంగా చెల్లించుకుంటూ ఈరోజు ముఖ్యంగా మాతృ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వేదిక అలంకరించినటువంటి మా టీచర్స్కి, సార్స్కి నా యొక్క పాదాభివందనాలు. ఎస్పెషల్లీ నేను క్లాస్ రూమ్ల కంటే ఎక్కువ గ్రౌండ్లోనే ఉండేవాడిని. ఈరోజు ఆ గ్రౌండే నాకు అన్నం పెడుతుంది. ప్రైవేట్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను హైదరాబాద్. థ్యాంక్ యూ.
నమస్కారాలు. నా పేరు కావేల అశోక్ కుమార్, ఎం అగ్రహారం. యాక్చువల్గా నేను బయాలజికల్ టీచర్, బయాలజీ చెప్తానండి. రైల్వే దొనకొండ అని ఐఐటి అకాడమిక్ క్యాంపస్ 8.5 కోట్లతో పెట్టి నిర్మించాము. ఆ ఐఐటి క్యాంపస్లో నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. సో ఆ చిన్న ప్రమోషన్, ఎవరైనా సరే మన పిల్లల్ని లేదా మనకు తెలిసిన వాళ్ళ పిల్లల్ని మంచి ఐఐటి నీట్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని అనుకునే వాళ్ళు మా క్యాంపస్లో ఓకే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఓకే ఇది ప్రమోషన్ అనుకోండి అంటే, బట్ మన పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడానికి మా క్యాంపస్లో ఐఐటి అకాడమీకి 4.5 కోట్లు, మొత్తం 8.5 కోట్లతో స్కూల్ పెట్టాము. అందులో 4.5 కోట్లతో ఐఐటి అకాడమీకి నీట్ జేఈ క్యాంపస్ కూడా ఉంది మనతోన. ఎవరైనా మన పిల్లలతో ఉంటే పంపించండి మా దగ్గరికి, మేము కొంచెం ఫీజు కన్సెషన్ కూడా చేస్తాను. ఆ స్కూల్లో నేను ఇన్ఛార్జ్ కాబట్టి. ద గుడ్ ఎడ్యుకేషన్ వీఆర్ టార్గెట్ నాట్ ఓన్లీ ద 10th class అండ్ ఆల్సో టార్గెట్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వెన్ ఎవర్ ద బ్యాక్. అంటే నా స్కూల్ నుంచి పోయేటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ తిరుగు చూడనటువంటి అటువంటి ఎడ్యుకేషన్స్ మనం ఇస్తున్నాము. మా పబ్లిక్ కార్పొరేట్ అడ్మిషన్స్. ఇంకా స్మాల్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్స్ ఆల్ ఎవ్రీవన్, మీ అందరితో మొబైల్స్ ఉంది. మీ మొబైల్స్లో విశ్వభారతి స్కూల్ దొనకొండ అని ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. బట్ ఐ విల్ సే దట్ అగైన్ వన్స్, ఎవరైనా సరే మన పేరెంట్స్ కానీ ఎవరైనా సరే పిల్లలు ఉంటే ఐఐటి నీట్ జేఈ అంటే ఎవరైనా చెప్పండి. మంచి ఎడ్యుకేషన్స్ ఇప్పిస్తున్నాము. హయ్యర్ క్వాలిఫికేషన్ అటువంటి టీచర్స్ మేము నడిపిస్తున్నాము. అక్కడ నేను వచ్చేసి ఐఐటి ఇన్ఛార్జర్, నేను వచ్చేసి నీట్ బయాలజీ చెప్తానండి. ఓకేనా, మన పిల్లలకి మంచిగా ఉండాలండి. 3-4 సీట్స్ కూడా వచ్చారు. పూణేలో 97.3 ఓకే ఓసీట్ వెళ్ళినటువంటి పిల్లలు కూడా మన పిల్లలు టార్గెట్ చేశారు. నేను బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ గివ్ ద ఆపర్చునిటీస్. నెక్స్ట్ మా మహిళలందరికీ కూడా మా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఉపాధ్యాయుల గారికి అందరికీ నా ప్రధానమంత్రాలు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిమెంబర్ అనురాధ మేడం గారు, సైన్స్ మేడం గారు. అనురాధ మేడం సైన్స్ మేడం గారు ఉన్నారా? అనురాధ మేడం గారు మీకు అందరూ గుర్తుంటుంది, వృక్ష కణం జంతు కణం. అది రిమెంబర్, మనకు చిన్న రికార్డ్ ఇచ్చి బొమ్మలు వేసేవారు. ఓకే, ఐఎమ్ టోటలీ ఇన్స్పైర్ అనురాధ మేడం గారు. సైన్స్ మీరు డ్రాయింగ్ బాగా వేస్తున్నారు, బాగున్నారు. అక్కడి నుంచి నాకు సైన్స్ అనేది బాగా ఇంట్రెస్ట్ కలిగింది. బట్ 10th క్లాస్లో అన్ని సబ్జెక్టులు బాగా 90 తెచ్చుకున్నాను, కానీ సైన్స్లో 42. దట్ ఇస్ మై స్కోర్. బికాస్ వై డిక్రీజింగ్ మై స్కోర్? 42 మార్కులు ఎందుకు వచ్చాయి? నాకు ఇష్టమే, ఎందుకు రాలేదు అనే ఉద్దేశంతో నేను బైపీసీ తీయడం జరిగింది. ఈ సైన్స్ వైపు వెళ్తున్నాను. ఇప్పుడు నేను నీట్ కోచింగ్ కూడా చెప్పగలుగుతున్నాను. నా క్యాంపస్లో నుంచి 20 అంటే 3 మెంబర్స్ నీట్ కూడా క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు, నీట్ కూడా సెలెక్ట్ అయ్యారు. నేను బయాలజికల్ చెప్తాను. థ్యాంక్ యూ విత్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వన్ మోర్, కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ మొబైల్. ఓకే, విశ్వభారతి స్కూల్ దొనకొండ అని కొట్టి ఒకసారి క్యాంపస్ చూడండి, విజిట్ చేయండి. 100% అవర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, మీ బంధువులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకి మాత్రము 100% ఫీజ్ కన్సెషన్. Thank you so much, sir, to attending this program. And then we need 2 blessings of the people. One is, sir, we need your blessings to success. Then your presence is significant to this program. Really, thank you so much, everyone. And then BCR students, special thanks to them, because although you are busy at your professions, then you attended this program. After that, this program is conducted by 8 members. Introducing myself, I am M. Prakash from the same campus, COMPL. At present, I have taken 2 months holidays leave, but preparing for DSC, School Assistant Biology, School Assistant English. And I am going to write exams next month. And then, this program has great success because 8 members committee. First of all, Bhaskar, Saddam, Bharat Yadav, Bittu from Agraharam. And next, group active member, where is Gorantla? Gorantla, next to Mohan, V. Mohan from Agraharam. And next, I want to say something about Sunil. Sunil is our batch megastar as well as social reformer.
those who are in difficulties, he gives helping hand to everyone. Really, thanks to Sunil, you are giving good opportunity and then helping also those who are in difficulties through your institution, Aapat Bandhav Seva Samiti, and then your organization. So you have given good opportunity. Thanks to organizing this get together to our founder. Thank you, sir. నా తోటి స్నేహితులకు ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు, శ్రీమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మనకు జన్మనిచ్చినటువంటి తల్లి తర్వాత గురువు, ఎప్పటికీ వీటిని మాత్రం మర్చిపోకూడదు. ఇంకా మాట్లాడాలనిపించింది కానీ మనకు టైం సందర్భం కావాల్సి ఉంది కాబట్టి ముగిస్తున్నాను. నా పేరు పూజారి లక్ష్మయ్య, నేను బురుజుల, నాకు బురుజుల. నా పేరు లక్ష్మణ్, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో సేల్స్ మేనేజర్ అనంతపూర్. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి ఉరుకుందు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క సారు వాళ్ళకి, మేడం వాళ్ళకి, మనకు అప్పుడు విద్యాబుద్ధులు నేర్పేటటువంటి సారు వాళ్ళకి అందరికి కూడా నమస్కారాలు. తర్వాత నా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఆ రోజు మనకు సారు వాళ్ళు చెప్పినప్పుడు కొన్ని వినొచ్చు, వినకపోయిండొచ్చు. కాబట్టి ఆ రోజు సార్ వాళ్ళకి ఆ రోజు డబ్బు అన్నీ ఉండే కూడా అంతా ఉండే కూడా మనం సరిగ్గా చదవకపోతే కొడితే బాధపడతారనే ఉద్దేశంతోన సార్ వాళ్ళు అసలు క్యాష్ తెచ్చుకున్నా కూడా వీళ్ళు ఏ విధంగా చెప్తే వీళ్ళు మారుతారు అనే విధంగా అనేది కూడా చాలా మైండ్ అనేది అప్సెట్ చేసుకుని సత్యనారాయణ సార్ వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే పిల్లలు చెప్తే కొంతమంది బాగా చదువుతున్నారు, చదువుకునే వాళ్ళు కూడా మిగతా వాళ్ళు చెడగొడుతున్నారు అనే విధంగా చాలా మైండ్ అనేది పూర్తిగా అప్సెట్ చేసుకుని ఎలా చేయాలని చెప్పేసి కూడా ఆలోచించడం జరిగింది. కాబట్టి మనం ఆ రోజు 2004, 2005లో విద్యార్థులుగా పోయి ఈరోజు వాళ్ళ పిల్లలను కూడా మన మిత్రుల పిల్లలను కూడా అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి పిల్లల్ని అందరినీ ఇక్కడ కూడా ఇక్కడ తీసుకురావడం వల్ల ప్రత్యేకమైన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చేసే అది సేల్ చేయడం లేదు. నేను ఒక ఇండస్ట్రీ స్థాపించి కొంతమందికి వర్క్ ఇచ్చి ఒక 10 మంది దాకా ఉపాధి కల్పించినందుకు నాకు ఒక గురువుల దగ్గర నాకు ఈ విద్య నేర్చుకోవడం. నేను 10th వరకే ఇక్కడ చదివాను, తర్వాత పక్కన ఎడ్యుకేషన్ చేయలేదు. ఇక్కడ ఇంతమంది చూసి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నాను. నేను 10th వరకే చదివాను. నేను మ్యాథ్స్లో కూడా చాలా వీక్, కానీ ఇప్పుడు ప్రతిదీ నేను లెక్కలు చేయొచ్చు. నేను ఈ పొద్దున సారీ మాట్లాడలేకపోయాను. నా పేరు దివాకర్. హలో. Thank you, sir. Thanks for coming on one call and follow-up calls on your busy schedules. Thanks for your presence here. And thanks for everyone for supporting everyone by sharing your funds, and thank you so much for contributing your participation here, and I am very happy today. So thank you so much for this opportunity. Budget Minister Bhaskar. Narendra. My name is Narendra. I have studied MSc BEd. Is completed the teacher in Church School. All friends, how are you? వీళ్ళంతా వచ్చాము. నా పేరు మోహన్, నేను ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వస్తే రామజన్ సార్ మనం అందరూ బయట కూర్చోబెట్టి క్వశ్చన్ పేపర్ చెప్తా ఉన్నాడు, రాసుకుంటా ఉన్నాడు. రాసుకుంటా ఉంటే రాసేదంతా ఏం చేశాడంటే సారు ఒక పద్యం కూడా చెప్పాడు, ఈ పద్యం రాయాలని. నేను ఏం చేశానంటే క్వశ్చన్ పేపర్లో పద్యం మొత్తం ఆల్రెడీ ఎక్కిచ్చేసా. అది మాత్రం అడగద్దండి, ఎందుకంటే అప్పుడే నేర్చుకోలేదు, ఇప్పుడే చెప్తాను నేను. కానీ వేస్తే సార్కి పర్సనల్గా వెళ్ళి ఇచ్చినావా సార్ ఈ పద్యం నేర్చుకున్నా సార్, నేను నేర్చుకున్నాను చెప్తాను సార్ అంటే చెప్పన్నాడు. చెప్పాను, చెప్పినాక వెరీ గుడ్ అన్నాడు సార్. అది మాత్రం అడగద్దండి. హలో, ఇంతమంది ఎన్నిసార్లు మాట్లాడాలా? ఆ ఒక్కటి అడుగు.
ఇంతమంది మాట్లాడదా మన బ్యాచ్ 8th క్లాస్ చేరేంత వరకు డోంట్ బి నెగిటివ్ పాజిటివ్. బట్ మేము చేరిన తర్వాత లేడీస్ బాయ్స్ గర్ల్స్ స్కూల్ సపరేట్ పెట్టారు. బట్ ఫ్రెండ్షిప్ మిస్ అయ్యారు. డోంట్ అండర్స్టాండ్. అదొక్కటి మిస్ అయ్యాము. నాకు చాలా బాధ అయింది. ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ కలిసి చదువుతున్నారు. కానీ మా బ్యాచ్ 8th క్లాస్ జాయిన్ అవ్వగానే గర్ల్స్ స్కూల్ బాయ్స్ స్కూల్ ఫ్రెండ్షిప్ అందరూ మిస్ అయ్యారు. ఇంకా క్లోజ్గా ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు మంచి వాళ్ళు. బట్ ఐ మిస్ యూ ఆల్ ఫ్రెండ్స్. అదొక్కటి మిస్ అయ్యారు. చాలా బాధ ఉంది. ఎందుకంటే ఎప్పుడు నేను డిగ్రీలో నాకు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అది ఉండేవాళ్ళు అడిగారు ఉండేవాళ్ళు. అప్పుడు చెప్పిన మాకు 8th క్లాస్లో ఫ్రెండ్స్ మిస్ అయ్యారు, ఎవరు లేరు, అందరూ గర్ల్స్ స్కూల్ బాయ్స్ స్కూల్ సపరేట్ చేశారు, అందరూ ఫ్రెండ్స్ ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు అన్న. అది ఫ్రెండ్స్ ఉన్నారు మంచి ఫ్రెండ్స్. బట్ ఐ విల్ మిస్ యూ వాళ్ళ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుర్తుకొచ్చినటువంటి పని చేశారు. ఓకే, అందరూ కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాం మిత్రులందరికీ. చొక్కా సునీల్ కుమార్, నేను ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో దాదాపుగా 8 years నుంచి సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నాను. అదేవిధంగా వాట్ రీపే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఒక ట్రస్ట్ కూడా, ఆపద్ బాంధవ్ సేవా సమితి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొంతమంది మన మిత్రులు కూడా సహకారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ప్రధానంగా ఒక 4-5 ఉన్నారు. సద్దాము, అదేవిధంగా భాస్కరు, అదేవిధంగా రాజా, మోహన్, తిమ్మారెడ్డి, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇంకా ఎవరైనా పరిచయం చేసుకునే వాళ్ళు మన వాళ్ళు మిస్ అయింటే, ఎందుకంటే భవానీ. అందరికీ నమస్కారం. నా పేరు భవానీ. నన్ను గుంటకల్కి ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరైనా మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో సదాం గారు, ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా మాట్లాడండి. మీ యొక్క పరిచయాన్ని మా అందరికీ. హలో హలో, ఇక్కడికి వచ్చే అందరూ ఒకరు ఒక ఆశయంతో వచ్చింటారు, ఒకరు ఒక ఆశ ఉద్దేశంతో వచ్చింటారు. అవన్నీ సంపూర్ణంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ తర్వాత ఆ సార్ కొట్టినాడు, తిట్టినాడు. ఫ్రెండ్స్ అందరూ వినండి. సార్ మంచి వచ్చే తప్ప మీకేం పార్టీ లేదు, అది తెలుసుకోండి ఫస్ట్. తర్వాత రైతులు సంవత్సరం రూపాయలు పని చూస్తారు. రైతులు 20 ఏళ్ళకి పని చూస్తున్నాం. 20 ఏళ్ళకి తర్వాత 2000లో ఇండియన్ ఓషన్ ఉండేది, పసిఫిక్ ఓషన్ వచ్చింది. ఇప్పుడు 2000లోనా ఇండియన్ ఓషన్, ఇప్పుడు ఏమొచ్చింది పసిఫిక్ ఓషన్. అర్థం కలదా? అర్థమైందే. 2000లో పసిఫిక్ ఇండియన్ ఓషన్ వచ్చింది, పసిఫిక్ ఓషన్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 2030కి ఏమో సత్యాలు కదా, మీరు చెప్పలేదు. అరేబియా మహాసముద్రం, ఓషియన్ మహాసముద్రం, ఇండియన్ మహాసముద్రం అన్నీ కలిసి వస్తాయి సార్. అప్పుడు అర్థమైందా సార్ చెప్పింది? తర్వాత ఇదే స్కూల్లో నేను 7th to 10th చదివి మళ్ళీ ఇదే స్కూల్లో టీచర్ అయ్యి మళ్ళీ హెడ్ మాస్టర్ టీచర్ అయ్యాను. కాబట్టి మళ్ళా మిమ్మల్ని చూసే అవకాశం కలిగింది. ఏళ్ళు దాంటే ధనముతో వాంటి వద్దాన్ని మీరందరూ వేదావా కాదు, వేదావా అంటే 1000 ఏళ్ళు దర్జాగా బతకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్ అండ్ థ్యాంక్స్ ఫర్. ఈనాటి 2004-05 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి అప్పటి మా ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారు, మిత్రులు పుల్లా రామాంజాల్ గారు, మొహమ్మద్ అల్ సార్ గారు, ఉస్మాన్ సార్ గారు, తర్వాత మేడం గారు, అందరికీ నా వందనాలు. అదేవిధంగా
మీ అందరూ కూడా నా వందనాలు ఆశీర్వచనాలు. మామూలుగా నేను 2003 సంవత్సరంలో ఈ పాఠశాలకి మామూలుగా ప్రమోషన్ మీద స్కూల్ అసిస్టెంట్గా రావడం జరిగింది. అంటే అప్పట్లో చాలా పెద్ద స్కూల్ ఇది. అంటే జిల్లాలోనే అంటే 1400 స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూళ్ళు ఒక వెల్దుర్తి, గోనిగొండ్ల, తర్వాత మధ్యకెర 3-4 ఉండేటువంటివి. చాలా పెద్ద స్కూలు. నాకు బాగా గుర్తు. యాక్చువల్గా అంటే 2003లోన మీరు 8th క్లాస్లో ఉన్నారు. ఇదే శ్రీలంక రూమ్లోన ఇటు కూర్చున్నారు. అప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అంతా మొత్తం కలిసి ఉన్నారు. నాకు ఇప్పుడు చూస్తుంటే మిమ్మల్ని అందరూ చూస్తుంటే అదే క్లాస్ గుర్తొస్తుంది. 8th క్లాస్లోన 8th క్లాస్లో 280 మంది వేరే ఏ క్లాస్ రూమ్ కూడా పట్టదనేటువంటి ఉద్దేశంతో ఆ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్లాస్లోన నేను మామూలుగా ఫిజికల్ సైన్స్ టీచర్గా నేను చెప్తూ ఉండేవాడిని. నాకు ఇంకో విషయం కూడా గుర్తేమంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత అంతమందిలో అంటే ఇప్పుడంటే ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. అలాంటి పరిస్థితుల్లో 280 మందికి ఎగ్జామ్స్ రాపిస్తున్నాము. పేపర్స్ ఇచ్చిన తర్వాత 21 మార్కులు ఒకరికి, తర్వాత 25 మార్కులు బాగా ఎంకరేజ్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఫుల్ మార్క్స్ ఇచ్చేవాళ్ళని. ఆ 25 మార్కులు వచ్చినటువంటి అమ్మాయిలు వీళ్ళే. ఇక్కడ విజయలక్ష్మి, రాణి, తర్వాత ఇంకొకరు ఎవరు ఉన్నారు. 20కి మార్కు వచ్చినటువంటి పాప శిరీష అనే అమ్మాయి ఉంది. సార్ నాకు తక్కువ వచ్చింది, నా రైటింగ్ చాలా బాగుంది, నేను డయాగ్రామ్ చేసినా బాగా చేసినాను, నాకు ఎందుకు తక్కువ వచ్చింది అని ఆ పాపను అడగడమే కాకుండా వాళ్ళ మదర్తో కూడా చెప్పించింది. నాకు ఇప్పటికి గుర్తున్నది ఆ సిచ్యువేషను. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోన లేదమ్మా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్లోన నేను కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయనిక చర్యలు ఇచ్చినాను. దాంట్లో ఒకటి రసాయనిక చర్యల్లో నా సంయోగం, వియోగము, ద్వంద్వ వియోగము, స్థానపరిచయం 4 ఉన్నాయి. నువ్వు ఒకటే రాసినావు, నువ్వు 2 రాసినావు, అందుకోసం నీకు 2 మార్కులు తగ్గించాలంటే లేదు సార్ నాకు వచ్చి నాకు టైం అయిపోతున్నందుకు నువ్వు తీసుకున్నావు అందువల్ల నాకేం వచ్చు నేను చెప్పమంటే చెప్తానంటే సరే అని ఎంకరేజ్మెంట్ చేయడం కోసము నేను ఆ బాబు కూడా 24-25 ఇచ్చేసినాను. ఇప్పుడు కూడా నాకు ఆ సిచ్యువేషన్ గుర్తుంది. ఆ బాబు చూసిన వెంటనే సిరీస్ చూసిన వెంటనే నాకు అదే గుర్తొస్తుంది. 24 మార్కులు నాకు 20 మార్కులు 20 మార్కులు ఇచ్చినా నువ్వు నాకు 25 మార్కులు వాళ్ళకి విజయలక్ష్మి కొద్ది, తర్వాత రాణి కొద్ది ఎందుకు తక్కువ ఇచ్చినావు సార్ అని పదే అనడం విషయం గుర్తుంది. అదొకటి. తర్వాత ఈ స్కూల్ నుంచి చాలా పెద్ద స్కూల్ ఇది. ఈ స్కూల్లో అప్పుడు సైన్స్ టీచర్స్గా నేను, తర్వాత అనురాధ మేడం బయాలజికల్ సైన్స్ టీచర్ ఉండేది. ఈ స్కూల్ నుంచి ప్రత్యేకంగా మామూలుగా మాక్ పార్లమెంట్కి ఒక టీం తీసుకెళ్ళాం. మాక్ పార్లమెంట్కి ఈ ఎడవలి పిల్లలు వాడు వెరిస్వామి, తర్వాత 3-4 ఉన్నారు. వాళ్ళందరూ మొత్తము మాక్ పార్లమెంట్కి కర్నూలు తీసుకున్నాము. ఆ కర్నూలులోన అక్కడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర పెద్దగా మామూలుగా సైన్స్ ఎగ్జిబిషన్ సెంటర్ అనేటువంటిది ఉండేది. అక్కడ జయచంద్రారెడ్డి అనేటువంటి ఆయన ఉండేవాడు. అక్కడ తీసుకుపోయిన తర్వాత ఇక్కడంతా మొత్తం చూసి అక్కడంతా మాక్ పార్లమెంట్ అరేంజ్ చేసినాము. ఆ సైన్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలని మాక్ పార్లమెంట్ రిహార్సల్ చేసినాము. చేసిన తర్వాత వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసి తర్వాత ప్రైజెస్, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ సిచ్యువేషన్ కూడా నాకు బాగా గుర్తుంది. తర్వాత ఈ స్కూల్లోన 2003లో బైఫర్కేట్ అయింది. 2003లోన అంటే నేను 2002 నవంబర్లో ఈ స్కూల్కి ఇక్కడికి ప్రమోషన్ వచ్చినాను. అంటే ఇక్కడ లోకల్ స్కూలే, వాళ్ళ సెంట్రల్ స్కూల్ అని చాలా మంది నా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలే ఇక్కడ కూడా ఇదే స్కూల్లో ఉన్నారు. ఆ విజయలక్ష్మి అయితేనేమి, రాణి అయితేనేమి, తర్వాత శిరీష అయితేనేమి, తర్వాత వాడు కిరణ్ పాషా, మిగతా వాళ్ళంతా కూడా చాలామంది కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు. తర్వాత మా సార్ వచ్చినటువంటి ఆప్యాయతగా ఆ విధంగా చేయడము, తర్వాత క్లాసెస్ కూడా చాలా నేను ఒకటి ప్రిస్టేజ్గా నాకు మంచి అవకాశాలు వచ్చినప్పుడు కూడా పెద్ద స్కూల్లోనే పనిచేయాలి, సొంత మండలంలోన నేను చదివినటువంటి మండలంలోనే పనిచేయాలి అనేటువంటి యాంగ్జైటీగా ఖచ్చితంగా వచ్చినాను. దాని తగ్గట్టుగా కూడా కష్టపడి బాగా పనిచేసి మీకు బాగా న్యాయం చేసినాను. ఇకపోతే ఈ స్కూల్లోన నాకు యాక్చువల్ అంటే ఈ విషయం తెలియదు. ఇప్పుడు పొద్దున్న 9 గంటలప్పుడు దాదాపు ఫోన్ చేసినాడు, సార్ ఇక్కడ మామూలుగా ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఉంది, మీరు ఖచ్చితంగా రావాలంటే కాదప్ప ఇప్పుడు చెప్తేట్లంటే లేదు సార్ నాకు విషయం తెలియదు, నాకు ఏ నంబర్ మీది ఇంతకుముందు ఓల్డ్ నెంబర్ ఇచ్చినారు, ఆ ఓల్డ్ నెంబర్లో ఫోన్ చేస్తుంటే కూడా అసలు తగులుకోవడం లేదు అట్లంటే సర్లే అని ఖచ్చితంగా అప్పటికప్పుడు మెంటల్గా ఏమాత్రం ప్రిపేర్ కాకుండా టక్కన రావడం కూడా జరిగింది. అయితేనేమి ఏదేమైతేనేమి
ఈరోజు గతంలో 2001లో కూడా మొత్తం ఇదే బ్యాచే ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ రోజు బాయ్స్ మాత్రమే ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు వీళ్ళు చూస్తుంటే ఈరోజు ఆ 8th క్లాస్లో స్ట్రెంత్ ఏ విధంగా ఉందో అదే విధంగా కనిపిస్తుంది. మామూలుగా 2005 అయితే 2003 బైఫర్కేట్ అయింది. 2003లోనే స్కూల్ బైఫర్కేట్ అయింది. అంటే 2003, 2004, 2004, 2005 అంటే మీరు అప్పుడు ఈ అమ్మాయిలు 8th క్లాస్లో మాత్రమే ఉన్నారు, మిగతా 10th క్లాస్లో ఉన్నారు. వీళ్ళు 10th క్లాస్లో మాత్రమే మేము 9th, 10th క్లాస్ బాయ్స్కి మాత్రమే టీచ్ చేశాము. తర్వాత 9th, 10th అంటే అనుబంధంగా ఉండేది. గర్ల్స్ హై స్కూల్ అనుబంధంగా ఉండి ప్రతి దానికి కానీ ఏదైనా కార్యక్రమాలకి ఆ స్కూల్కి పోయి కానీ ఏదైనా సైన్స్ మామూలుగా ప్రాక్టికల్గా కానీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ మొత్తం చూపించి చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఎన్నో ఈ స్కూల్లో జ్ఞాపకాలు నాకున్నాయి. ఈ స్కూల్లో నేను 15 సంవత్సరాలు 2 టర్మ్స్ పనిచేసిన. అంటే 8 సంవత్సరాలు 10, 7 సంవత్సరాలు పడింది. ఈ స్కూల్ అంటే నాకు ఎంత అమితమైనటువంటి అభిమానం. ఎన్నో ఇవన్నీ ఈ చెట్లన్నీ కులారామణ్యాలు మేము ఇవన్నీ ఈ చెట్లు మేము నాటినవే. చిన్న చెట్లు నాటి ఈ పెద్ద మహా వటవృక్షాల మారిగా తయారైనాయి. ఎన్నో నీళ్లు పోసి తర్వాత లేటుగా వచ్చినటువంటి మీ అందరితో కూడా మామూలుగా నీళ్లు పోయించడం కానీ తర్వాత డెవలప్ చేయడము ఈ విధంగా నేనైతేనేమి భయాన్ని అయితేనేమి తర్వాత ఈయన విధంగా కూడా చూస్తుంటే ఎంతో ఒళ్ళు దగ్గర పడుతుంది. తర్వాత సైన్స్ ల్యాబ్లోకి పోయినట్లయితే అప్పట్లోన సైన్స్ ల్యాబ్కి ఒక ప్రత్యేకత ఉండేది. ఒక కరిమసం సార్ చనిపోయిన తర్వాత ఇక్కడ సైన్స్ ల్యాబ్ ఏమాత్రం లేదు. ఎవరు 2 ఏళ్ళు ఎవరు పట్టించుకోలే, ఏమి లేదు. కాబట్టి నేను ఈ మండలానికి చెందినటువంటి వ్యక్తే, ఈ స్కూల్కి చెందినటువంటి వ్యక్తే. కాబట్టి అదే స్థాయికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశం. అక్కడ నుంచి స్కూల్ మామూలుగా ఇంతకుముందు పాత స్కూల్ అక్కడ ఉండేది కదా, అక్కడ నుంచి ఇదంతా మొత్తం తీసుకొచ్చి సపరేట్గా ఏర్పాటు చేసి మనం ఊకే దాన్ని ల్యాబ్ అని పెట్టేసి బీగ్ వేసిపోతే కూడా పిల్లలు రారనేటువంటి ఉద్దేశం సపరేట్గా టేబుల్స్ అవన్నీ మొత్తం ఏర్పాటు చేసి నేను అక్కడే ఉండేవాడిని. చాలా సూపర్గా సైన్స్ విషయంలో మాత్రము బాగా చూపించగలిగినాం. ఒక సపరేట్ ఒక ట్రే అనేది పెట్టి ఆ క్లాస్కి పోయేటప్పుడు ఆ క్లాస్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని మొత్తం తీసుకొని పోయి ఆ పిల్లలకి ఇదేంది అని మొత్తం చూపించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలతోన చాలా ఆపేక్షణగా ఉండేటువంటి వాడిని, లోకల్గా ఉండేటువంటి వాడిని. కాబట్టి ప్రతి పిల్లల్ని అక్కడ హాస్టల్లో పోయి సాయంత్రం 6, 7 నుంచి 8, 9 వరకు ఆ పిల్లలతో బాగా స్పెండ్ చేసేటువంటి వాళ్ళు చేసేవాడిని నేను. ఈరోజు ఆ రంగదాస్ తినేమి తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడి ఆ పార్త్ అయితేనేమి తర్వాత బాలకృష్ణ తర్వాత ఇంతకుముందు పెద్దరాయుడు ఏదో పెద్ద అనేటువంటి ఉండేవాడు. ఆ పిల్లలందరూ కూడా పోయి బాగా మోటివేట్ చేసి చదువు యొక్క ఇంపార్టెన్స్ ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని ఖచ్చితంగా ఆ వార్డన్స్ చెప్పుకోకుండా కానీ వాళ్ళ నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించుకోకుండా మరి ఇక్కడ చెప్పినటువంటి లెసన్స్ కూడా అక్కడ క్లాస్లో పోయి చెప్పి మరి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించేటువంటి వాడిని. ఆ విధంగా హాస్టల్స్ పిల్లలంటే నాకు చాలా అభిమానము, ఎంతో సాయం చేసినా నేను. అంతేకాకుండా ఆ పిల్లలు కూడా వార్డన్ ఎక్కువ ఉంటాడు ఇంకతో మా ఇంటి దగ్గరికి వచ్చి ఏదైనా ఊర్లకు పోవాలంటే కూడా సార్ 20 రూపాయలు సార్ 30 రూపాయలు సార్ 10 రూపాయలు 20 అని ఇప్పించుకొని అడిగిన వెంటనే కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ పిల్లలు ఇచ్చినా తీసుకున్నా ఈగోకున్నా కూడా తీసుకొని తర్వాత బీద పిల్లలు వాళ్ళకి సాయం చేయాలి అనేటువంటి ఎంతో సంకల్పంతో చాలా హ్యాపీగా వాళ్ళకి హెల్ప్ చేసినాను ఇక్కడ హాస్టల్. అంతేకాకుండా ఇక్కడ పిల్లలకి పుస్తకాలు అయితేనేమి తర్వాత బుక్స్ అయితేనేమి యూనిఫామ్స్ అయితేనేమి ఇవన్నీ నా కంట్రోల్లో ఉండేవి. బీద పిల్లలందరికీ ఇచ్చిన తర్వాత కూడా సెకండ్ టైం ఏదో డ్రా చేస్తాంలే వాళ్ళకి ఉపయోగపడతా కొనలేరు అనేటువంటి ఉద్దేశంతో పుస్తకాలు కానీ నోట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కూడా ఈ విధంగా ఇచ్చి పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేసి బాగా చదువుకోవాలి, మీరు మా స్థాయికి రావాలి అని ఇప్పుడు కానీ వారు రంగదాస్ కానీ తర్వాత మిగతా పిల్లలంతా మొత్తం చాలా కనబడితే నన్ను ఎంకరేజ్ చేస్తారు. అదే నాకు చాలా ఆనందం. ఇకపోతే అగ్రహారం పిల్లలు వాడు తిమ్మారెడ్డి అయితేనేమి వాడు పక్కిరప్ప అయితేనేమి తర్వాత మిగతా పిల్లలు కూడా చాలా అభిమానించేటువంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేటువంటి వాడిని. ఇప్పుడు అప్పుడు ఆ బ్యాచ్లో 509 మార్కులు స్కూల్ ఫస్ట్ వచ్చినాడు వాళ్ళు పక్కిర కాదు తిమ్మారెడ్డి. తర్వాత ఈ పక్కిరప్ప కూడా బాగా చదివి బాగా చదివేటువంటి వాళ్ళని. తర్వాత క్లాస్ రూమ్లోకి పోతే కూడా ఏదైనా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పి బాగా మోటివ్ అయ్యి బాగా చెప్పి చేసేటువంటి వాళ్ళు. కాబట్టి అదే నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా వాళ్ళు కనిపించిన తర్వాత వీళ్ళకి ఈ విధంగా చెప్పినా చేసినా కదా అనేటువంటి చేసిన తర్వాత ఈ పిల్లలకైతే నవోదయ కోచింగ్ ఇచ్చిన ఆయన
విజయలక్ష్మి, రాణి, తర్వాత వీళ్ళందరూ కూడా అది కూడా నాకు గుర్తుంది. వాళ్ళగా జరిగింది. ఆ విధంగా కూడా సాధ్యమైనంత వరకు పిల్లలు బాగుపడాలి బాగా అని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పూజారి అనేటువంటి అబ్బాయి ఆ పిల్లలు వృద్ధుల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా మ్యాక్సిమం పుస్తకాల విషయంలో అయితేనేమి, తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పరంగా క్లర్క్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే కూడా నేను ఏ ఒక్కటైనా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. పల్లెల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వేరే ఉన్న వృద్ధుల నుంచి కానీ పల్లెల నుంచి వచ్చేటువంటి వాళ్ళు టక్కని ఫస్ట్ హెడ్ మాస్టర్ కొద్ది కూడా ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఏదైనా దాని గురించి అప్రోచ్ చేద్దాంటే సరే నేను పోయి వాళ్ళతో ఏదైనా కాంప్రమైజ్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేసేవాడిని. ఈ విధంగా ఈ స్కూల్కి ఎన్నో రకాలుగా ఎంతో సేవ చేసినాం. బ్రహ్మాండంగా మ్యాక్సిమం 15 సంవత్సరాల్లోన మ్యాక్సిమం చదువు విషయంలో అయితేనేమి, తర్వాత డెవలప్మెంట్ విషయంలో అయితేనేమి. నాగరెడ్డి సారు అంటే మన సత్యనారాయణ సారు హెడ్ మాస్టర్గా అయిపోయిన తర్వాత మామూలుగా ఇంతకుముందు 2003లోన కిష్టివార్ సార్ పీరియడ్లోన స్కూల్ బైఫర్కేట్ అయింది. ఆ బైఫర్కేట్ అయిన తర్వాత 2002లో నేను వచ్చినాను. 2003 జూన్లోన సార్ కిష్టివార్ సార్ రిటైర్డ్ అయినాడు. తర్వాత 2003 నుంచి 2005 వరకు 2006 వరకు సత్యనారాయణ రెడ్డి సారు స్వర్ణయుగమే. మీ అందరూ కూడా ఆయన పాలనలోనే ఉన్నారు కదా. ఆ సత్యనారాయణ సార్ పాలనలోనే ఏ ఒక్కటి కానీ ఎడ్యుకేషన్ పరంగా ఈ విధంగా చేస్తాం సార్. 10th క్లాస్ వరకు చదువుకున్నాం కాబట్టి అదే స్కూల్, అది కూడా చాలా పెద్ద స్కూల్, 500 స్ట్రెంత్, తర్వాత 300 మంది అమ్మాయిలు, 200-250 వరకు అబ్బాయిలు ఉన్నటువంటి పెద్ద స్కూలు. ఆ స్కూల్లోనే బాగా పనిచేసి అదే స్కూల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అదే స్కూల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ టీచర్ గాను, తర్వాత 6 నెలలు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ గాను పనిచేసి అదే స్కూల్లో కూడా మొన్న మామూలుగా మార్చి 31కి రిటైర్మెంట్ కావడం కూడా జరిగింది. చాలా ఘనంగా సన్మానం చేసినారు. తర్వాత అక్కడ నా చదువుకున్నటువంటి నా మిత్రులు అయితేనేమి అక్కడ పెద్ద పెద్ద పదవుల్లో మామూలుగా అక్కడ ఉన్నటువంటి మామూలుగా ప్రధాన పురోహితులు, రంగస్వామి టెంపుల్ పురోహితులు నా క్లాస్మేటే, తర్వాత ఇంకా గిరిస్వామిని పెద్ద పెద్ద మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఘనంగా చేసినారు. కాబట్టి బాగా సంతోషం, హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరు కూడా మామూలుగా చదువుకుంటే ఉద్యోగం చేసినా చదువు అనేటువంటి సంబంధం లేకుండా, ఉద్యోగం లేకుండా కూడా ఆ చదువు మేము నేర్పించినప్పుడే చదువుతున్నా బాగా ముందుకు పోయి మంచి తెలివితేటలతోన రకరకాల రంగాల్లోనూ అన్ని రంగాల్లోన మంచి పురోగతి పోయి బాగా సంపాదించి మీ కాలం మీద మీరు నిలబడము చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు అమ్మాయిలు చాలా మంది చెప్తుంటే కొంతమంది సాఫ్ట్వేర్లు ఉన్నాము, కొంతమంది మిగతా రకరకాల బ్యాంక్ ఎంప్లాయీస్, కెనరా బ్యాంక్ మేనేజర్స్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్స్ విధంగా ఉంటే చాలా ఆనందం వేస్తుంది నాకు. మా శిష్యులు మా కొద్దిగా ముందుకు పోయినారు అన్న ఒళ్ళు దగ్గర పట్టుబెడుతుంది. తర్వాత చాలామంది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ పొద్దు 3 లక్షల వరకు, నెలకు 3 లక్షలు అంటే 40 లక్షలు 50 లక్షలు ప్యాకేజ్తో తీసుకొని చేస్తున్నారంటే ఆ రోజు మేము ఎంతో ముందుకు రావాలి అనేటువంటి మంచి మనసుతోన చదువుకోవాలనేటువంటి మంచి మనసుతో మేము ఆశీర్వదించినాం. కాబట్టి ఆ స్థాయికి పోయినారు. చాలా హ్యాపీ తమ్ముడు. ఇదే విధంగా ముందుకు పోవాలి. మీ పిల్లలు కూడా బాగా చదివించండి. చదువుకు మించిన ఆస్తి లేదు. సమాజంలో మంచి గుర్తింపు తీసుకురావాలంటే కూడా మనకు చదువే ముఖ్యము. ఇక సునీల్ అంటే మా శిష్యుడు చెప్పనవసరం లేదు. వాళ్ళ నాయన నుంచి కూడా నాకు పరిచయమే. నేను అడవిలో పనిచేస్తున్నప్పుడు శివరాముడు అని వాళ్ళ ఆయన డాక్టర్గా పనిచేసేటువంటి వాడు. తర్వాత ఆ మామూలుగా సంఘ సంస్కర్త అన్ని రంగాల్లోనూ మామూలుగా ప్రవేశించేటువంటి వాడు. నేను స్కూల్లో హెడ్ మాస్టర్ పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి చేసినాడు. తర్వాత ఇప్పుడు కూడా ఈ సునీల్ కూడా మామూలుగా ఈ సేవా సంస్థలో పనిచేస్తూ ఆపద్ బాంధవ సేవా సంస్థలో పనిచేస్తూ ఎంతో ముందుకు పోతున్నాను. నా దగ్గర పెరుగులోకి వచ్చినప్పుడు నేను అప్పుడు హెడ్ మాస్టర్గా ఉన్నాను. నా దగ్గరికి వస్తే కూడా ఆ పిల్లలకి 10th క్లాస్కి అవేర్నెస్ కార్యక్రమం ఈ విధంగా ఎట్లుంటే మా శిష్యుడే చూడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు, ఏదైనా చేయగలుగుతున్నా అని ఆ పిల్లలకి పరిచయం చేయించి చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన రంగాల్లోన ఒక్కటే గవర్నమెంట్ ఉద్యోగమే బేస్ కాదు. మనకి నాలెడ్జ్ని ఉపయోగించుకొని గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు కానీ మిగతాలోనే మంచి లైఫ్ని ఇస్తున్నాయి. గవర్నమెంట్ దాంట్లో పెన్షన్స్ పోయినాయి, తర్వాత టెన్షన్స్ అయిపోయినాయి, ఏమంతా సేఫ్టీ సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి మీకు ఉన్నటువంటి దాంట్లోనే బాగా పనిచేసుకొని బాగా ముందుకు వచ్చి మీ భవిష్యత్తు బాగా బంగారు బాటుగా ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా మీ పిల్లలు కూడా మంచి పొజిషన్గా తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినప్పుడు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు చెప్పినటువంటి బీసీ హాస్టల్స్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి నేను కూడా చెప్తూ ఉంటాను. సో అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి కండక్ట్ చేసేటప్పుడు ఫాలోఅప్ చేసేప్పుడు వాళ్ళ యూనిటీ అయితేనేమి, సో ఇట్స్ మెరాకిల్, సో ఇట్స్ ఫేవర్, సో ఇట్స్ లైక్ ఇట్ షుడ్ బి దేర్, సో ఎండవర్స్, సో ఐ లైక్ యువర్ యూనిటీ, సో it should be there, it should be continue, and so whatever you given, so that is good, sir. So and so next
మన జాతీయ భాష హిందీ. సో అటువంటి హిందీని మనం బోధించినటువంటి హిందీ సార్ మాట్లాడగలసిందిగా కోరుకుంటున్నాం. मंच पर पधारे हुए हमारे मित्र, तो आप तो बड़े हो गए हैं, लेकिन हमारे दिल के अंदर आप तो छोटे हैं. बाल बालिकाओं को मेरे आशीष. यहाँ तो इसके पहले अगस्त 1 किए हैं, आत्मीय सम्मेलन किए हैं. अब कम से कम लगभग 3 साल 80 रोज हुए हैं, फिर दोबारा करते हैं. ये 3 साल 80 दिन हो गए हैं, तुम्हें इसके पहले मनाए हैं, अब दोबारा मनाते हैं. बहुत बहुत खुशी होते हैं, क्योंकि ये करना यज्ञ के समान है. 6-7 साल से 6-7 महीने से करने से ये काम बनेगा, नहीं तो नहीं हो जाएगा. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మా సార్ వాళ్లకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్కలతో సమానమైనటువంటి అక్క గారికి, ముఖ్యంగా మీకే కాదు, ఆత్మీయ సమ్మేళనం చెప్పాలంటే మీ యొక్క పుణ్యంతో మేము కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాం. మేము ఒకేసారి ఉండాలంటే ఉండలేము, రాలేము, యాసారిని కలవలేము, ఎవరిని కలవలేము. మీ పుణ్యాన మేము కలుస్తూ ఉన్నాము, చాలా మంచిది. కాకపోతే ఒకటి జీవిత సత్యము, నిత్య సత్యం చెప్తాను, గుర్తుంచుకోండి. ఇది చెప్పాలనుకున్నాను సంజామంలో, నన్ను పిలిచినారు కానీ నాకు గుర్తు లేదమ్మా. ఇప్పుడు మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా రాత్రిపూట మీరు లేస్తారు, ఒంటికి కానీ దేనికి కానీ లేసే టైంలో మాత్రం సడన్గా లేచిపోవద్దండి. సడన్గా మాత్రం లేచిపోవద్దండి. మంచం మీద 1-2 నిమిషాలు కూర్చోండి. కూర్చున్న తర్వాత అప్పుడు మీరు టాయిలెట్ పోతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం. కారణం ఏంటంటే సైన్స్ రీత్యా చెప్తున్నారు, ముఖ్యంగా మన గుండెకు మెదడుకు రక్తం సరఫరా అవుతుంటుంది. అప్పుడు మనం సడన్గా వెళ్ళిపోయినామనుకో, మనము బాత్రూమ్కు కట్ అయిపోతుంది. చాలా మటుకు బాత్రూముల్లో చనిపోయే స్థితిలో చాలా మీరు గమనించే ఉంటారు. కారణం ఇదే. కాబట్టి దయచేసి ఇప్పుడు పెద్దలు అయిపోయినారు మీరు, అయినా మాకు పిల్లలైన మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా గురువుగారు అంటే గుండెల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా హృదయానికి హత్తుకొని పోయేటువంటి ఉపాధ్యాయులను హృదయం నిండా పెట్టుకోవాలి. తల్లిదండ్రులు ప్రసాదించిన ఆస్తి మీకు పలుకుతుంది స్వస్తి. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మీకు జీవితంలో పలుకుతుంది స్వస్తి. గురు ద్వారా సంప్రాప్తి చెందిన ఆస్తి మీకు జీవితాంతం తోడుగా ఉంటుంది దోస్తి. కాబట్టి గురువు ద్వారా సంప్రాప్తి చెందిన ఆస్తి మీ జీవితానికి పలుకుతుంది కాదు, చేస్తుంది దోస్తి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకసారి రామనాథ మాస్టరు ఆయన రైల్లో పోతూ ఉన్నాడు. పోతుంటే ఆ టీసీ వస్తున్నాడు, 3వ పెట్టె 4 పెట్టెలో వస్తున్నాడు ఆయన. కానీ ఇతనికి మాత్రము టికెట్ తీసుకోవాలని జోలో చేయి పెట్టినాడు. పర్సు లేదు, టికెట్ లేదు. ఆయన నీతి నిజాయితీ మనిషి అనమాట. ఏమైంది, ఆ సార్ను చూసి సాష్టాంగ పడినాడు ఆ టీసీ. ఏనైనా ఏమిరా అంటే, లేదు సార్ మీరు మాకు గురువులు. ఇదేమో టెన్షన్లో ఉన్నాడు, నాకు టికెట్ లేదు అయినాను, కాబట్టి మీ బాధ్యత ఎంతో ఉంది సార్ అని చెప్పినారనమాట. అలాగే తల్లి కను మూసేంత వరకు చూసేటువంటిది తల్లి. తండ్రి కళ్ళార్పకుండా జీవితాంతం చూసేవాడు తండ్రి. గురువు వాళ్ళ తల్లి దగ్గర, అమ్మ కాళ్ళ దగ్గరే స్వర్గం ఉందంటారు. కాబట్టి తల్లిదండ్రిని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. కాబట్టి నిండు 100 ఏళ్ళు బతుకుతారనమాట. వాళ్ళ ఆశీస్సులు అనేటువంటివి ఉండాలి. ఒకసారి ఇదివరకు కూడా చెప్పి అడిగినాడు. అడిగితే అప్పుడు తల్లి ఏం చెప్పిందో తెలిసిన, నాయన ఒకరోజు రాత్రి నేను దగ్గర పండుకోరా అని. సరే అని ముసలాయన కాబట్టి ఎవరి కింద పండుకున్నాడు. ఎవరమ్మా, కొడుకు. పండుకుంటే కరెక్ట్గా 10-12 అయింది. నాయన నీళ్లు తప్పిక అవుతున్నాయని చెప్పింది. చెప్పితే వెంటనే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని వచ్చినాడు.
తీసుకొని వస్తే ఆమె ఏం చేసింది, తాగింది సగము వాని చేతుల మీద పోసింది, కొడుకు చేతుల మీద పోసింది. పోస్తేనే టక్కన లేచి చూసినాడు. చూస్తే సరేలే అని మళ్ళీ 12 గంటల ఆ ప్రాంతంలో 20 గంటల ఆ ప్రాంతంలో ఏం చేసింది, మళ్ళీ నీళ్లు దప్పికైతున్నాను అనింది. మళ్ళీ తీసుకొచ్చినాడు, పెద్ద గ్లాస్ పట్టుకొచ్చినాడు. పట్టుకొచ్చిన తర్వాత తీరా చూస్తే ఆమె సగం సాగింది వాని పొట్ట మీద పోసింది. ఎవరి పొట్ట మీదమా? కొడుకు పొట్ట మీద పోసింది, కడుపు మీద. తీరా చూస్తే వానికి కోపం వస్తుంది. ఇంకా మళ్ళీ 3-4 గంటలప్పుడు నాయనా మళ్ళీ నీళ్లు దప్పికెత్తున్నాయని చెప్పింది. నీకేమమ్మా ఏమొచ్చిందా నీకు, ఇట్లా నన్ను నిద్రభంగం చేస్తున్నావని మనసులో గొనుక్కుంటూ చెంబుతో తీసుకొస్తాడు. ఒకేసారి చెంబుతో తీసుకొని వస్తే ఆయన ఏం చేసింది తెలిసి నన్ను నెత్తిన పోస్తాను. ఒకేసారి నెత్తిన పోస్తే అప్పుడు వానికి కోపం వస్తుంది. ఏమో ముసిల్దానా, బుద్ధి ఉందా లేదా నీకు, బుద్ధి ఉందా లేదా నీకు, నాకు నిద్రభంగం చేస్తున్నావు అని అన్నాడు. అంటే ఆమె పక్కపక్క నవ్వుతుంది. ఏంటికి నవ్వింటుందమ్మా? నవ్వుతూ ఉంది, ఒకటేమైనా నవ్వుతూ ఉంది. కారణం, నాయన నువ్వు పుట్టినప్పుడు ఎన్నిసార్లు నా పక్క తడవలేదురా, నీకు చల్లని ప్రదేశంలో నేను పండుకొని నీకు వెచ్చగా ఇచ్చినానే, నెలలు కాదు సంవత్సరాల తరబడి నీకు ఇచ్చినానే, నీవు నాకు రుణం తీర్చుకుంటావా? నీ జన్మాల తల్లి రుణం తీర్చుకోలేనైనా. కాబట్టి తల్లి రుణం అనేటువంటిది చాలా గొప్పది. కాబట్టి తర్వాత ముఖ్యంగా సెల్లులు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. కాబట్టి చదువుకు చాలా దూరం అయిపోతున్నారు. అటువంటిది మీడియాను మాత్రము చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. బడికి పోయొచ్చిన తర్వాత పిల్లలను కనీసం అంటే 1 గంట పాటు వాళ్ళ దగ్గర కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏమేం చెప్పినారా ఏం కథ అని ఒక అర్ధగంట గంట సేపు వాళ్ళని చూసుకోండి. చూసుకున్న తర్వాత చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా బిత్తర పుడుతుంది. మా నాయన చూస్తాడు, నేను చెప్తాడు కాబట్టి నేను చదవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు చదువుతారు. భవిష్యత్తులో ముందుగా ఉత్తరోత్తర అభివృద్ధిలోకి రావాలంటే మీరు ఈ పని ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి చాలా చాలా సంతోషంగా ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నందుకు హృదయపూర్వక నమస్కారాలు. నీలావతి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా మహిళామణులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. 2004-2005 10th బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం కోసము ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్నప్పుడు అంటే 10th క్లాస్ అప్పుడు మీరు కొట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కలుసుకుంటారు. అదంతా ఒక స్వీట్ మెమోరీస్గా ఉంటాయి. పిల్లలుగా మీరు విడిపోయి ఇప్పుడు పిల్లల తండ్రులుగా కలుసుకోవడం కూడా చాలా బాగుంది. ఇప్పుడు కలుసుకోవడము, మాట్లాడుకోవడము, విడిపోవడం అనేది కాకుండా ఈ గ్రూప్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ మీ స్నేహితుల యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా హెల్త్ పరంగా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు హైయర్ పొజిషన్ ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుంది. అది కూడా కోరుకుంటున్నాను. అమ్మాయిలకి మీ తల్లిదండ్రులను, అత్తమామలను బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే వారి యొక్క దీవెనలు లేకపోతే మీరు ఈ స్థాయికి రాలేరు. గురువులు గొప్పవాళ్ళు, అంత మించి తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవాళ్ళు. అబ్బాయిలు కూడా తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయొద్దండి అని కోరుకుంటున్నాను. ఏమి అంటే ఇప్పుడు ఎక్కువ వృద్ధాశ్రమాలు ఏర్పడుతున్నాయి. అట్లాంటివి తగ్గించాలని నా ఉద్దేశము. బాగా చూసుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండదు. ఓకే.